చందుజీ. హాయ్. నీ ఆడిషన్స్ ఎంత వరకు వచ్చాయి? రేపు ఫైనల్ డాన్స్ ఆడిషన్ ఉంది. ఓ, ఆల్ ద బెస్ట్. అనేసారా? అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టే. అదేంటి? మిమ్మల్ని ఫస్ట్ టైం మాటలో కలిశాను, ఆడిషన్స్ కి ఎంట్రీ వచ్చింది. సెకండ్ టైం కాఫీ షాప్ లో కలిశాను, అక్కడ టూలెట్ బోర్డ్ చూసి మీ కాలనీలోకి ఎంటర్ అయ్యా. థర్డ్ టైం మీ ఇంటి దగ్గర కలిశాను, ఫైనల్స్ కి సెలెక్ట్ అయిపోయాను. You're lucky man. ఏయ్, నువ్వు అడ్రస్ మార్చేస్తే కనుక్కోలేమనుకున్నావా? మీ అన్నయ్య టచ్ లోకి వచ్చాడా? లేదు, అసలు తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. ఐ స్వేర్. రే ప్రభా, ఆ సీన్ చూసావా? ఈ అమ్మాయి గురించి మొన్న మన కాలనీ లేడీస్ దగ్గర బ్యాడ్ అయ్యాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాడుకుని వాళ్ళ దృష్టిలో గాడ్ అవుదాం. సూపర్ ఐడియా. ఏయ్, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామని ఈజీగా తీసుకున్నావా? ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. దేవుడు గురించి సెర్చ్ చేయాలి, మాలాంటి వాళ్ళ గురించి సెర్చ్ చేయక్కర్లేదు. అడుగు అడుగున తగులుతూనే ఉంటాం. ఏంటి మీ ప్రాబ్లం? నువ్వెవరు? ఓ, దీని బాయ్ ఫ్రెండా? దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఇన్ సర్చ్ ఆఫ్ బ్రదర్. చూస్తే జెంటల్మెన్ లా ఉన్నావు. ఇదిగో నా ఫోన్ నంబర్. నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడున్నాడో చెప్పించు, లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు. ఏయ్, నీకింకా ఒక్కరోజే టైం ఇస్తున్నా, నువ్వైనా చెప్పు. ఆ చూపేంటి? తించో తించో. ఏంట్రా దించేది? ఏయ్, ఎవడ్రా నువ్వు? సాలా 1000 వాళ్ళ కాలనీకి ఏదైనా జరిగితే కంగారులో చూసుకొస్తా, లేడీస్ కి ఏదైనా జరిగితే లేడీ లేక ఎందుకు వస్తా? శ్రీహరికోటలో ఉంటే క్షిపణి అవుతా, ఈ కాలనీలో ఉంటే వెపన్ అవుతా. తూచలే హాసేసాలే. అబ్బా, నన్నే కొడతావురా? నిన్ను, వాణ్ణి, వీణ్ణి, ఈ దులపాల్ గారు కూడా నీ గ్యాంగే కదా? మీ అందరినీ ఏంటి దత్తత తీసుకుంటారంటే? దత్తత తీసుకోవటానికి నేను శ్రీమంతుని కాదు, హంతకుణ్ణి. తొక్కి పడేస్తా నా కొడక. వీడెవడో పాకలుగా లెక్కున్నాడు, చూడదో. వెళ్ళండి వెళ్ళండిరా, ఇలాంటి అమాయకుడితో పెట్టుకోవటం కాదు. కాలనీలో నేనున్నా, ఏదో ఒక రోజు మీ అందరి చావు వార్తతో హైదరాబాద్ నగరం తెల్లారుద్ది. Fantastic, fantastic, stupendous, marvelous. You are selected. Thank you, sir. Well done, well done. Yes. Oh, I can't believe this. Here is your advance and you are the heroine of my film. So see you at the shoot, okay? Thank you so much. Good luck. స్టాక్ గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. ఓకే సార్. కంప్లైంట్స్ రిపీట్ కాకూడదు. హలో చందుజీ, గుడ్ న్యూస్. ఆడిషన్ లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. మీరు వెళ్ళండి. నాకు వాళ్ళు ఆల్రెడీ చెక్ కూడా ఇచ్చేశారు. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యువర్ విషెస్. ఫస్ట్ పార్టీ మీకే ఇవ్వాలి. నేను కల్చరల్ అకాడమీ దగ్గర ఉన్నాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఈ రోజు నుంచి నా లైఫ్ మారిపోతుంది. ఎక్కడ తీసుకెళ్తున్నాను? You bloody rascals! హలో ఇందు, Leave me! నికాల్. మా అమ్మ గొప్ప డాన్సర్. ఆవిడ డాన్స్లు వంటగదికే పరిమితం అయిపోయాయి. నన్ను మంచి హీరోయిన్ గా చూడాలనేదే మా అమ్మ కోరిక. అది తీరకుండానే చనిపోయింది. ఎలాగైనా సరే మా అమ్మ చివరి కోరిక తీర్చాలనేదే నా ఆశ. మాస్క్ ఒకసారి ఇవ్వే. చూడు మామయ్య, ఆ మాస్క్ ఒకసారి ఇమ్మంటే ఇవ్వట్లేదు. మామయ్య నాదే, నన్ను ఇవ్వను వీరికి.
ఇదిగో నా ఫోన్ నంబర్. దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు. నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడున్నాడో చెప్పించు, లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు. వెళ్ళం గాయ్స్. మన తెలుగు స్టేట్స్ లో ఈ పౌడర్ కి యూత్ బాగా అలవాటు పడ్డారు. నెక్స్ట్ ఇయర్ కి బిజినెస్ డబుల్ చేయాలి. టోటల్ యూత్ ని మత్తులోకి దింపే బాధ్యత మాది. యో వికీ, ఎప్పుడు బిజినెస్ ఏనా? కమ్ లెట్స్ హావ్ ఎ డ్రింక్. రేయ్, ఎవరు నువ్వు? అడేనా మొన్న కాలనీలో తగిలాడే. ఏయ్, ఎందుకు వచ్చావు? మీరు తీసుకొచ్చిన అమ్మాయి కోసం. ఎరా, రాత్రి ఏమైనా అమ్మాయిని తెచ్చుకున్నారా? రోజుకి 4-5 తెచ్చుకుంటాం. ఏ అమ్మాయి? చూడండి, ఆ అమ్మాయి మీ దగ్గరే ఉందని నాకు తెలుసు. వాళ్ళ అన్నయ్య మీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏయ్, ఏ అమ్మాయిని మేము తీసుకురాలేదు. చల్ చల్, అర్థం కాలేదా? నికాల్. హీరోయిన్ అవ్వాలన్నదే తన డ్రీమ్. ఆల్రెడీ సెలెక్ట్ అయింది. కెరీర్ పాడైపోద్ది. ఆ అమ్మాయిని వదిలేయండి. అచ్చా, హీరోయిన్ కోసం హీరో వచ్చాడు. ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది. ప్రేమిస్తున్నావా? అవును, తన్నే కాదు, సొసైటీ మొత్తాన్ని, మిమ్మల్ని కూడా. అబ్బో, స్వామి వివేకానంద వచ్చారు. సూపర్. విక్కీ భాయ్, దీన్ని ఎంత కొట్టినా కూడా నోరు విప్పట్లేదు. రాయ్, కొంచెం గ్యాప్ ఇవ్వరా. ఠీకే భాయ్. మీకు నేను ఇచ్చిన డబ్బు సరిపోకపోతే ఇంకా తెచ్చిస్తాను. ఆ అమ్మాయిని మాత్రం వదిలేయండి. మాకు కావాల్సిన డబ్బు కాదు, దాని అన్నయ్య. ఇది చాలా పెద్ద మ్యాటరు. వాడు వస్తే గాని దాన్ని వదలం. నీకు ఇది కావాలనుకో, వెళ్ళండి తీసురా, సరేనా? పో. వాడు దొరకలేదనుకో, దాన్ని 4 రోజులు వాడుకుని చంపి ఆ శవాన్ని నడి రోడ్డు మీద పడేస్తాం. అప్పుడు సెంటిమెంట్ తో అయినా చూడ్డానికి వస్తాడు. పో. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ డిసైడ్ చేసేది నీ నోటి మాట కాదు, నీ రివాల్వర్ తూటా కాదు, పైవాడి రాత. వదిలేయండి. ఆ పిల్ల నీకు తెలుసంటే నీకు దానన్నయ్య ఎక్కడున్నాడు కూడా తెలుసుంటుంది. వెళ్ళి తీసుకురా. 24 గంటల్లో వాడిక్కడ ఉండాలి, లేదంటే ఆ పిల్ల లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. పో. పో. వెళ్ళమ్మా. ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు. ఊరుకున్నా తప్పుడు కూతలు కూశారు. తట్టుకున్నా పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకున్నారా? కొడకెళ్లారా? ఒక్కొక్కడిని భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. నువ్వెవడి మనుషుల్ని కొడుతున్నావు తెలుసా? ఒక్కసారి నా హిస్టరీ చూడు, మొత్తం బ్లడ్. రేయ్, నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. కొట్టడం ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? ఆపు. నేనేది ఫిక్స్ అవ్వను. ఒకసారి ఫిక్స్ అయితే రిలాక్స్ అవ్వను.
అమ్మాయిని కొట్టిన చెయ్యి ఉండకూడదు. నేనెవరో తెలుసా? మినిస్టర్ కొడుకుని. నన్ను టచ్ చేస్తే నీ బాబు పదవి జనం కష్టాలు తీర్చడానికి, నీ ఒంట్లో కొవ్వు పెంచడానికి కాదు. నేను భరిస్తేనే ఇంతమంది చచ్చారంటే తెగిస్తే ఇంకెంతమంది చస్తారో ఊహించుకో. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. ఏం కాలేదుగా, పదండి. बहुत शुक्रिया बेटा, बहुत शुक्रिया. अल्लाह तुमको अच्छा करेगा, अल्लाह तुमको अच्छा करेगा. డాక్టర్, సార్. యూనిట్ అవగానే ఇంకో యూనిట్ ఎక్కించండి. ఓకే డాక్టర్. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షీ నీడ్స్ సమ్ మోర్ టైం టు రికవర్. థ్యాంక్ యూ. భాను, డిశ్చార్జ్ అయ్యే వరకు ఇందుని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఆ మెసేజ్. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయి. అలాగేనండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కోరల్ పబ్ లో 24 మంది దారుణంగా హత్యగావింపబడ్డారు. హతుల్లో రాష్ట్ర మంత్రి గోవర్ధన్ రావు కొడుకు కూడా ఉన్నాడు. హత్యగావింపబడ్డ వ్యక్తులకి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. హత్యలు జరిగిన విధానం చూస్తుంటే ఎంత కిరాతకంగా కూడా హత్యలు చేస్తారా అనిపిస్తోంది. హంతకుల గురించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏసీపీ జగదీష్ ప్రసాద్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మీడియాకు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దొరికాడా? లేదు సార్. అసలు వాడెవడు? అండర్ కవర్ కాపా, మాఫియానా, టెర్రరిస్టా? నా కొడుకుని ఎందుకు చంపాడు? వాడి మోటివ్ ఏంటి? అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తున్నాం. 1 or 2 days లో తెలుస్తుంది. 2 రోజులు కాదు, నెల రోజులు టైం తీసుకో. నా కొడుకుని ఎంత దారుణంగా చంపాడు అంతకన్నా భయంకరంగా వాడు చావాలి. నా పదవి పోయినా పర్వాలేదు, కానీ వాడు ప్రాణాలతో కావాలి. వాటేంటన్నా వాటేసుకొని ఉందన్నా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమ్మా? ఇక్కడ పోయి వండరింగ్ పైన తండ్రింగ్ అన్నా. యు ఆర్ టెర్మినేటెడ్ 2 + ట్రాన్స్పోర్టర్ 3 into అవతార్ 5 is equal to iPhone 7 అన్నా. ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ సినిమాల్ని కలిపి మ్యాథ్స్ మిక్స్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి బాబు? ఈ అర్థం కాని పెర్ఫార్మెన్స్. కప్పగంతులు అన్న ఏం చేశాడో చూడు. ఏం చేశారండి మా పాత్ర గారు? చూడండి. అయ్య బాబాయ్, ఇన్ని హత్యలా? మొన్న మీరు రౌడీలను చంపేస్తా అన్నారని చెప్తే సరదాగా అన్నారు అనుకున్నాం. ఇంత సీరియస్ గా చంపేశారేంటండి? అంతమందిని నువ్వు ఒక్కడివే చంపావంటే నువ్వు మామూలుడి కాదు. సహనంతో సింహానికి కలిగారు, పగిలిపోయింది అన్నా. నీలాంటి సింహం జూలోనో కాలనీలోనో అడవిలోనో ఉండకూడదన్నా, అసెంబ్లీలో ఉండాలన్నా. ఊరుకోరా ప్రభా, నాకు విజువల్ గా కనెక్ట్ అవ్వట్లేదురా. నీకు విజువల్స్ కావాలి కదా? నువ్వు స్లీప్ వాక్ లో రాత్రి ఏం చేసావు గుర్తెచ్చుకో.
ఇంత గొప్ప పని చేసిన మా అన్నని ఏమనుకోవాలి? ఎదవాని పిలవాలి. ఎందుకంటే మీ అన్న చంపింది మనుషులు కాదు, మస్కిటోస్ ని. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమల చంపబట్టే రక్తపు మరకలు అయ్యాయి. అదేంట్రా ఆ విజువల్ చూసాక వాళ్ళని నేనే చంపాను అనుకుంటుంటే ఇలా గాలి తీసిందండి. నీ మీద పెరుగుతుందని దాని కుళ్ళన్నా. వాడా వాడెవడో హైదరాబాద్ లో మన వాడిని దారుణంగా చంపేశాడు. మన డీలర్స్ లో భయం స్టార్ట్ అయింది. అది చాలా డేంజర్. నువ్వు హైదరాబాద్ కు వెళ్లి మ్యాటర్ క్లియర్ చేయి. అన్నా విత్ ఇన్ ఏ వీక్ మొత్తం సెటిల్ చేసి వస్తా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వీళ్ల వెపన్స్ తోనే వీళ్ళని చంపాడు అంటే హీఈస్ మోర్ డేంజరస్ దెన్ ఎ వెపన్. యా పండా బాయ్, పౌడర్ మొత్తం పోలీసు దొరికిపోయింది. మా పేమెంట్ ఇప్పుడు ఎవరిస్తాడు? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయితే ఇప్పుడేమంటావు? మాది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మీకు సెటిల్మెంట్ కావాలా? ఏమన్నా క్లూ తెలిసిందా? తెలిసింది. నీ కొడుకెవడో రాంగ్ పర్సన్ ని గెలికాడు. దానివల్ల నా మనుషులు కూడా పోయారు. ఇక్కడ నా కొడుకు పోయాడు. గాయత్రి, తమ్ముడు వాళ్ళు వచ్చే టైం అయింది. లంచ్ రెడీ చేయి. కళ్యాణి పైన రూమ్ రెడీ చేశావు కదా, నువ్వు వెళ్ళి. ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్ పెద్దనా. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? అదిగో అన్నయ్య శృతి. అమ్మా శృతి, బాగున్నావా? బాగున్నాను పెద్దనాన్న. ఏంట్రా అంత సడన్ గా పెట్టావు? ఏం లేదన్నయ్య, పెళ్లి కొడుకు మన వాడికి క్లోజ్ ఫ్రెండ్. అవును పెద్దనాన్న, నేను ఆనముత్యం అయితే వాడు స్వాతి ముత్యం. అందుకే ముత్యం నవలలో లాగా మా ఫ్రెండ్ మా చెల్లికి సెట్ చేశా. వాడు దుబాయ్ వెళ్తున్నా అంట. వాడు వెళ్ళిలోపు పని అయిపోతుంది కదా, మన ఇంట్లోనే మ్యారేజ్ లుక్ అరేంజ్ చేశా. శృతి పెళ్ళంటే కాత్యాయని ఎంత సంతోషపడుతుందో కదా అల్లుడు గారు? అవునండి. ఉండు, వెంటనే కాత్యాయనికి ఫోన్ చేసి చెప్తాను. పెద్దనాన్న ఇప్పుడెందుకు? నేను తనకు తర్వాత ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తానులే. ఓకే, రండి, వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి బాబు అంత సిగ్గుపడుతున్నావు? అరే తలెత్తి చూడరా. ఏంటి అల్లుడు గారు, అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. చందు, శృతి, ఎన్ని రోజులు నేను ఇలా కాత్యాయనిలా మాట్లాడి వాళ్ళని మోసం చేయాలి? పెద్దనానికి నిజం తెలిస్తే ఏమవుతాడోనని భయం వేస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటిదాకా నువ్వు అలా చెయ్యక తప్పదు. ఎవరు మీరు? ఇందు ఎక్కడ? ఇందు ఎవరు? ఇందు ఎవరు నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు రాసుకోవడానికి రాలేదు. నీ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తో వచ్చాం. ఇందుని కాపాడింది ఎవరు? నాకెవరూ తెలీదని చెప్తున్నాడు. మాట వింటే నా అంత కూలుగా ఎవరు ఉంటారు. వినకపోతే ప్రామిస్, నాకు తెలీదు. నాకు కావాల్సింది నీ ప్రామిస్ కాదు, నీ ఫ్రెండ్. ఇందు, ఒక సెల్ఫీ. ఇందు ఎవరో తెలీదన్నావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మాట వచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. సేమ్ పర్సన్. సీసీటీవీ ఫుటేజ్ లో చూసింది వీణ్ణే. రై, త్వరగా ల్యాప్టాప్ తీసుకురండి. కమ్ ఆన్, క్విక్. పండా. మినిస్టర్ సాబ్ దొరికాడు. ఎవడు వాడు? ఎలా ఉంటాడు? వాట్సాప్ లో పంపిస్తా. అల్లుడు గారు. ఏమిటి మావయ్య? ఏమిటి మావయ్య ఇది? సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. చూస్తే షాక్ అవుతావు బావా. 1 2 3. మీ మ్యారేజ్ డే అకేషన్ కి ఇదే మా గిఫ్ట్. ఎలా ఉంది? బాగుంది మావయ్య, థ్యాంక్స్.